ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో వేదాంతంకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం. ఆది శంకరాచార్యులు వారు ఏ తత్వశాస్త్ర పద్ధతికి సంబంధించిన వారు, దాని మూలబోధ ఏమిటి? మనకి షడ్ దర్శనాస్ ఉంటాయి. 6 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ. ఆస్తిక అంటే వేదాలను ప్రమాణంగా స్వీకరించేవి. అందులో ఉత్తర మీమాంస వేదాంత అని కూడా అంటారు. వేదాంతంలో మనకి ద్వైతం మాధ్వాచార్యులు వారు జీవుడు మరియు బ్రహ్మం వేరువేరు. అద్వైతం ఆది శంకరాచార్యులు వారు జీవాత్మ పరమాత్మ ఒకటే. విశిష్టాద్వైతం క్వాలిఫైడ్ నాన్ డ్యూలిజం నిబంధిత ఏకత్వం. రామానుజాచార్యులు వారు అచింత్య భేద అభేదం ఇన్కన్సీవబుల్ వన్నెస్ అండ్ డిఫరెన్స్ చైతన్య మహాప్రభు. తర్వాత ప్రశ్న గమనించండి. ఈ ప్రశ్నలోనే ముందు ప్రశ్నకు సమాధానం ఉంది. రామానుజాచార్యులు వారు విశిష్టాద్వైతం, శంకరాచార్యులు వారు అద్వైతం. శంకరాచార్యులు వారి మూలబోధ శంకరాచార్యస్ ఫిలాసఫీ అద్వైతం, ఆత్మన్ అండ్ బ్రహ్మన్ ఆర్ వన్. రామానుజాచార్యులు విశిష్టాద్వైతం, శంకరాచార్యుల అద్వైతంతో ప్రధానంగా ఎలా భిన్నంగా ఉంది? విశిష్ట క్వాలిఫైడ్ నాన్ డ్యూలిజం. ఇట్ యాక్సెప్ట్స్ క్వాలిఫైడ్ నాన్ డ్యూలిజం వేర్ ఆత్మన్ అండ్ బ్రహ్మన్ ఆర్ డిస్టింక్ట్ అట్ ఇన్సపరబుల్. ఆత్మ మరియు బ్రహ్మం వేరువేరు అయినా విడదీయలేనివి అని అంగీకరిస్తుంది. నిబంధిత ఏకత్వం విశిష్ట అద్వైతం రామానుజాచార్యులు వారు. మాధ్వాచార్యులు వారు ద్వైత తత్వం ఇతర వేదాంత పద్ధతుల కంటే ఎలా భిన్నంగా ఉంది? ద్వైతం రెండైనది. అంటే భగవంతుడు, జీవులు, పదార్థం వీటి మధ్య నిత్య భేదం ఉందని చెప్తుంది. ఇట్ ప్రపోజెస్ అన్ ఎటర్నల్ డిఫరెన్స్ బిట్వీన్ గాడ్, సోల్స్ అండ్ మ్యాటర్. ద్వైతం మాధ్వాచార్యులు వారు. మనకి వేదాంతంలో ద్వైతం డ్యూయలిజం అంటే రెండైనది, జీవాత్మ పరమాత్మ వేరువేరు. అద్వైతం నాన్ డ్యూయలిజం రెండు కానిది, జీవాత్మ పరమాత్మ ఒకటే. విశిష్టాద్వైతం మనకి క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం, జీవాత్మ పరమాత్మ వేరు అయినా విడదీయలేని సంబంధం కలిగి ఉంటాయి. తర్వాత ప్రశ్న, విశిష్టాద్వైత తత్వాన్ని ప్రచారం చేసి విష్ణువు పట్ల సంపూర్ణ శరణాగతిని, ప్రపత్తిని బోధించిన గురువు ఎవరు? విశిష్టాద్వైతం రామానుజాచార్యులు వారు. తరువాత ప్రశ్న, శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకుడు ఎవరు? శ్రీ వైష్ణవ సాంప్రదాయం విశిష్టాద్వైతం రామానుజాచార్యులు వారు. ఇవి నోట్ చేసుకోండి. అద్వైతం ఆదిశంకరాచార్యులు వారు, శుద్ధ అద్వైతం వల్లభాచార్యులు వారు, అచింత్య భేద అభేదం చైతన్య మహాప్రభు, విశిష్టాద్వైతం రామానుజాచార్యులు వారు, ద్వైత అద్వైతం నింబార్కాచార్యులు వారు, ద్వైతం మాధ్వాచార్యులు వారు. తర్వాత ప్రశ్న, బ్రహ్మసూత్రాలకు అనుభాష్యాన్ని రచించినది ఎవరు? మనకి బ్రహ్మసూత్రాలకు రామానుజాచార్యులు వారు, ఆదిశంకరాచార్యులు వారు, మాధ్వాచార్యులు వారు భాష్యాన్ని రచించడం జరిగింది. బ్రహ్మసూత్రాలకు అనుభాష్యాన్ని రచించింది ఎవరంటే మాధ్వాచార్యులు వారు. అదే బ్రహ్మసూత్రాలకు శ్రీ భాష్యాన్ని రచించింది ఎవరంటే రామానుజాచార్యులు వారు. బ్రహ్మసూత్ర భాష్య ఆద్యస భాష్యం ఆదిశంకరాచార్యులు వారు, శ్రీ భాష్యం శ్రీ రామానుజాచార్యులు వారు, అదేవిధంగా అనుభాష్యం మాధ్వాచార్యులు వారు. మన అఫీషియల్ కీలో ఆన్సర్స్ చూసుకుంటే బ్రహ్మసూత్రాలకు అనుభాష్యాన్ని రచించింది ఎవరు? మాధ్వాచార్యులు వారు. తర్వాత మనకి ఆదిశంకరాచార్యులు ఏ తత్వశాస్త్ర పద్ధతికి సంబంధించిన వారు, దాని మూలబోధ ఏమిటంటే అద్వైతం జీవాత్మ పరమాత్మ
ఒకటి. ద్వైతం మాధ్వాచార్యుల వారు, అద్వైతం ఆదిశంకరాచార్యుల వారు, విశిష్టాద్వైతం రామానుజాచార్యుల వారు, అచింత్య భేద అభేదం చైతన్య మహాప్రభు. రామానుజాచార్యులు విశిష్టాద్వైతం, శంకరాచార్యుల అద్వైతంతో ప్రధానంగా ఎలా భిన్నంగా ఉంది, ఆత్మ మరియు బ్రహ్మం వేరువేరు అయినా విడిదీయలేనివి అని అంగీకరిస్తుంది. విశిష్టాద్వైతం క్వాలిఫైడ్ నాన్ డ్యూలిజం, నిబంధిత ఏకత్వం. మాధ్వాచార్యులు ద్వైతతత్వం ఇతర వేదాంత పద్ధతుల కంటే ఎలా భిన్నంగా ఉంది, భగవంతుడు, జీవులు, పదార్థం వీటి మధ్య నిత్య భేదం ఉందని చెప్తుంది. మాధ్వాచార్యుల వారు డ్యూలిజం. విశిష్టాద్వైత తత్వాన్ని ప్రచారం చేసి విష్ణువు పట్ల సంపూర్ణ శరణాగతిని, ప్రపత్తి బోధించిన గురువు ఎవరు? రామానుజాచార్యుల వారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకుడు ఎవరు? రామానుజాచార్యుల వారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.